నిజంగానే కాంగ్రెస్ది ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటుంది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఏమో ఇట్లా ఉన్నారు. రూల్స్ వయలేట్ చేసి కడితే, చెరువుల్లో కడితే కాపాడమని మనం ఏం చెప్పట్లేదు. కానీ ఇవాళ వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అంటే, ఆయన చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు, అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట, ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట, ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు? ఎందుకు కూలగొడుతున్నారు? శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు చెప్పేదానిలో మాకు అర్థం కాంది, FTLలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను, మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి. కానీ ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసిలాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు ఒక్కసారి. పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు, చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్న ఇల్లు, వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. కానీ ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు చెరువుల్లో కట్టినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజప్రసాదాన్ని కట్టినా దానికి మాత్రం అడిగేవాడు లేడు.